మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. మాధవమ్మ గారు, మీరు చాలా గొప్పోరు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. కానే కాదు, మీరందరూ అనుకున్నట్టు తను మాధవి కాదు, రాణి. తను మా అక్క, ఇతను మా బావ. అబద్ధం కాదు, నిజం. ఆయన పేరు శివ కాదు, రాధాకృష్ణ. అగ్ని సాక్షిగా నా మెడలో తాళి కట్టిన నా భర్త. ఏంటమ్మా, నా కూతురి పెళ్లి ఆపడానికి కట్టుకథలు చెప్తున్నారా? వీరయ్య, ఒక్కసారి పెళ్ళైన మగాడికి నీ కూతుర్నిచ్చి మళ్ళీ పెళ్లి చేయడం తప్పు, చట్టరీత్యా నేరం కూడా. ఏంటి సార్, మీరు బెదిరిస్తే మేము భయపడిపోవాలా? నా మాట కాదంటే ఇప్పుడే పోలీసులను పిలుస్తాను, జాగ్రత్త. అయ్యా, తొందరపడకండి. చూడమ్మా, ఇప్పటిదాకా మీరు హర్ష గారి భార్య మాధవిగానే మా అందరికీ తెలుసు. మా శివ మీ ఇంట్లోనే డ్రైవర్గా పనిచేస్తున్నాడని ఈ ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే హర్ష గారి భార్య మాధవిగా ఆ ఇంట్లో ఇంతకాలం ఎందుకున్నారు? అది అలా అడగండి. ఏమా, నిన్నటిదాకా శివ మీ ఇంట్లోనే ఉన్నాడుగా? నిజంగా నీ మెళ్ళో తాళి కట్టింది అతనే అయితే ఇదంతా చెప్పకుండా మీరెందుకు ఊరుకున్నారు? అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. చాలీ కాపండి. మా అక్క, మా బావ తన కళ్ళ ముందే ఉన్నా ఈ నిజాన్ని బయట పెట్టలేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటా కారణం? అది కూడా చెప్తాను, వినండి. చాలా రోజుల క్రిందట ఒక బిజినెస్ పని మీద మా అక్క బావ కారులో సీతమ్మకొండ ప్రాంతానికి వెళ్తుండగా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రమాదంలోనే మా బావ తన గతాన్ని మర్చిపోతే కొన్ని పరిస్థితుల వల్ల మా అక్క మాధవి స్థానంలో ఉండాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మా బావకి తన గతం ఎప్పుడు గుర్తుకొస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు తాళి కట్టిన వాడే తనకి దూరం అవుతున్నాడని తెలిసే ఈ పెళ్లి ఆపడానికి పరుగు పరుగును వచ్చింది. బాగుంది కథ, చాలా బాగుంది. మీ అక్క చెప్పమన్నట్టే అద్భుతంగా చెప్పారు బాబు మీరు. మళ్ళీ ఏమంటున్నావు? ఇంకేమనాలి? మీ భర్త హర్ష గారు నడవలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మీ కళ్ళు నా శివ మీద పడ్డాయా? అందుకే అమాయకుడైన వాణ్ణి మీ వైపుకు తిప్పుకోవాలనే ఒంటరిగా వాణ్ణి క్యాంపుకి కూడా తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆశపడింది జరగలేదు కాబట్టి ఆ అక్కసుతోనే మీకు దక్కని శివని నాకు దక్కనివ్వకూడదనే ఈ కట్టుకత్తలు చెప్పి మా పెళ్లిని ఆపాలనుకున్నారా? నో, సాటి ఆడదానివి
అంత చండాలంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఏ మళ్ళీ అన్న దాంట్లో తప్పేముంది? ఏ దుర్బుద్ధి లేకపోతే మీరు శివ మీద ఇన్నాళ్లుగా అంత ప్రత్యేకమైన శ్రద్ధని ఎందుకు చూపించారు? మరి వాడిని షాపింగ్కి తీసుకెళ్ళి కొత్త బట్టలు ఎందుకు కొనిపెట్టారు? మీ ఇంట్లో ఇష్టం లేకపోయినా మీ సొంత మనిషిగానే ఎందుకు చూసుకున్నారు? మీ అడ్డమైన ప్రశ్నలకి మా అక్క సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఉంది. నాకు నా గతమే గుర్తులేదు కాబట్టి ఎవరేం చెప్పినా నేను నమ్మేయాలా? ఏవండి, ఒక్కసారి నా మొహం చూడండి. నేనే మీ భార్యని, మీ రాణిని. ఏడాదికి ముందే మనిద్దరికి పెళ్ళయింది. ఇదిగోండి, వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా మీరు నా మెడలో 3 ముళ్ళు వేసిన పవిత్రమైన మాంగళ్యం ఇదేనండి. ఆనాటి మన ఆనందాన్ని, మనం సంతోషంగా గడిపిన జ్ఞాపకాలని ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్లీజ్. చిన్నమ్మ గారు, ఎంత ప్రయత్నించినా నాకేది గుర్తు రావటం లేదు. అలాంటప్పుడు నా గతంలో మీరున్నారంటే నేను ఎలా నమ్మాలి? ఏమండి, అంత మాట అనకండి. మీకోసమే బతుకుతున్న నాకు అన్యాయం చేయకండి. అంటే మీ మాటల్ని నమ్మి నాకు అన్యాయం చేయమంటారా? నా కంఠంలో ప్రాణముండగా మీరు అనుకున్నది జరగనివ్వను. మొండికేస్తే పరిస్థితి చాలా దూరం వెళ్తుంది. ఏం చేస్తారు సారు? పోలీసుల్ని రప్పించి మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారా? నేనన్నిటికీ సిద్ధపడే ఉన్నాను. పోలీసుల ముందే కాదు, కోర్టులో నిలబెట్టినా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఆవిడ మెల్లో తాలిని నా శివ కట్టినట్టు సాక్ష్యం ఏంటి అని. సాక్ష్యం ఉంది. ఉంటే చూపించండి బాబు. అవేమీ ఇప్పుడు లేవు. ఈ పెళ్లి ఆపండి. వాళ్ళిద్దరూ భార్యాభర్తలను నిరూపించే సాక్ష్యాల్ని నేను తీసుకొస్తాను. అవసరం లేదు. గాలి మాటలు విని నేను మళ్ళీ అన్యాయం చేయలేను. పంతులు గారు, పెళ్లి మంత్రాలు చదవండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. అక్క, 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 ఏమైందక్క? కారు దిగుతూనే అలా తూలి పడిపోయావేంటి? పట్టపగలే ఏదైనా పీడకలొచ్చిందా? అవునరా, భయంకరమైన పీడకలే. గోపి, నువ్వు మీ బావగారితో మాట్లాడావా? మాట్లాడానక్క, కానీ ఏమీ లాభం లేదు. ఇప్పుడు ఏం చెప్పినా బావ వినే పరిస్థితిలో లేడక్క. అర్థమైంది అక్క, నాకు మొత్తం అర్థమైంది. నాకు మిగిలిన ఒకే ఒక ఆశ మళ్ళీ. ఇప్పుడు తను ఎక్కడుంది? లోపల గౌరీ పూజ జరుగుతుందక్క. పద. పద.